హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ వచ్చేసి డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్. ఒక టాలరెన్స్ గ్రూప్ అనేది జిఎల్ అకౌంట్స్ కోసం మనమైతే క్రియేట్ చేయాలన్నమాట. దాని టీ కోడ్ వచ్చేసి OB80. ఈ యొక్క టాలరెన్స్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేను మీకు SAPలో చూపించబోతున్నాను. టీ కోడ్ వచ్చేసి OB80. కమాండింగ్ ఫీల్డ్లో నేను ఎంటర్ చేస్తున్నాను OB80. అంటే ఇక్కడ కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి నేను న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫిల్ చేయాల్సిన డేటా ఏంటంటే కంపెనీ కోడ్ అడుగుతుంది. ఫస్ట్ కంపెనీ కోడ్, మన కంపెనీ కోడ్ ఇది KSR గ్రానైట్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇక్కడ కంపెనీ నేమ్ చూడండి, ఆటోమేటిక్గా ఎంటర్ ప్రెస్ చేయగానే వచ్చేసింది KSR గ్రానైట్స్ అని. ఈ యొక్క కాన్ఫిగరేషన్లో ఇదొక్కటి మాత్రమే మనం ఇవ్వాలన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ కోసం కదా ఇది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మన కంపెనీ కోడ్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సేవ్ మనసు బ్యాక్ వస్తే కనుక ఇక్కడ మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా ఏమి ఇవ్వవసరం లేదు. KS66 అని కంపెనీ కోడ్ ఇచ్చిన తర్వాత ఓన్లీ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్ అని చెప్పి డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది. ఈ యొక్క కాన్ఫిగరేషన్లో ఇది ఫ్రెండ్స్, ఈ టీ కోడ్ తోటి ఇలా టాలరెన్స్ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేయాలి.